శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ సమాచారంలో భాగంగా మనకు ఈసీఐఎల్‌లో వాకిన్ ఇంటర్వ్యూ అని మనకు ప్రధానంగా వార్త రావడం, మరి నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మనకు టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు కూడా దరఖాస్తులు కోరుతుంది. మరి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు కూడా మరి వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. మరి ఇది డిసెంబర్ 19, 20 తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. 16 పోస్టులు ఉన్నాయి. మరి ప్రాజెక్టు పిఈసి కింద 10 ఉన్నాయి. మరి వివిధ విభాగాలలో ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను మీరు ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఉంది, పూర్తిగా మీరు చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ మనకు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా ఉంటుంది. వాకింగ్ ఇంటర్వ్యూ మనకు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ డిసెంబర్ 19కు ఉంది. టెక్నికల్ ఎక్స్పర్ట్ డిసెంబర్ 20న ఇంటర్వ్యూ ఉంటుంది. మరి సెలక్షన్ ప్రాసెస్ మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు కాబట్టి వెయిటేజ్ కూడా ఉంటుంది. క్వాలిఫికేషన్కు 20% ఉంటుంది. సంబంధిత అనుభవానికి 30%, పర్సనల్ ఇంటర్వ్యూకు 50% వెయిటేజ్ ఆధారంగా తుది జాబితా ప్రకటిస్తారు. ఇది తర్వాత మనకు ముఖ్యంగా మార్చు ఏప్రిల్లో ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలు, ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలు 2026 మార్చి ఏప్రిల్లో మాసాలు నిర్వహించనున్నారు అన్నట్టు సొసైటీ డైరెక్టర్ పివి శ్రీహర్ గారు ప్రకటనలో తెలిపారు. ఇది ప్రధాన వార్త. మనకు నెక్స్ట్ మే జేఈ 17న మే జేఈ అడ్వాన్స్ పరీక్ష ఉంది. మరి జేఈ అడ్వాన్స్ పరీక్ష షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి మనకు ఈ పరీక్ష 2026 మే 17న నిర్వహించనున్నట్టు ఐఐటి రూర్కీ వెల్లడించారు. మరి నిర్వహణ బాధ్యతలను ఈసారి ఐఐటి రూర్కీకి అప్పగించారు. ఎప్పటికీ లాగానే జేఈ మెయిన్స్లో కూడా క్వాలిఫై అయినటువంటి 2.5 లక్షల మంది అభ్యర్థులకు అడ్వాన్స్ పరీక్ష రాసే అవకాశం ఇస్తారు. ఈ పరీక్ష రాసేవారు కూడా 2001 అక్టోబర్ 1 తర్వాత పుట్టి ఉండాలి. ఎస్సీ ఎస్టీలు, దివ్యాంగులు 5 ఏళ్ల వయసులో వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ ఇంజిన్ పోస్టులు హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకు ఒప్పంద ప్రాతిపదికన మనకు కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై జోన్లలో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీరింగ్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 23న. ఇంటర్వ్యూ తేదీ 2025 డిసెంబర్ 16. సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ పోస్టులు మనకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ బదిలీ ద్వారా నియామకం. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్ కూడా విడుదల చేసింది. మొత్తం పోస్టులు 94 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 1850. అర్హులైన అభ్యర్థులకు కూడా 2025 డిసెంబర్ 29 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ముంబైలోని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోసం ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టులు 10 ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 700. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రం డిసెంబర్ 28న. మనకు ఇంకోటి ఇది చివరి తేదీ దరఖాస్తు చేశారు. ఇంతవరకు మనకు నోటిఫికేషన్స్ పడ్డాయి. అప్రెంటిస్ పోస్టులు నేడే మరి చివరి తేదీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొన్ని పోస్టుల నోటిఫికేషన్లకు చివరి తేదీ కూడా ఈరోజు ఉంది. బీఈసిఐలో 18 పోస్టులు, 10వ తరగతి ఇంటర్ పీజీలో ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవారు. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులు, డిగ్రీ పీజీలో ఉత్తీర్ణత అనుభవం ఉన్నవారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డెంటల్ సర్జన్ పోస్టులు, ఎంబీబీఎస్, బీడీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యానుభవం ఉన్నవారు అర్హులు. తూర్పుగోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమంలో ఉద్యోగాలు 10th డిగ్రీ బీఈడి వాళ్ళు అర్హులు. కోర్సు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 450 భర్తీకి త్వరలో నోటిఫికేషన్. ఆమోదం కోసం సీఎం వద్దకు ఫైల్. కాంట్రాక్టు పార్ట్ టైం స్టాఫ్ కొనసాగింపు. క్లియర్ వేకెన్సీలకు మాత్రమే నియామకాలు ఉన్నాయి. ఇవి 450. ఇది ప్రధానంగా వార్త. మనకు కరెంట్ అఫైర్స్
నెక్స్ట్ మనకు డిఆర్డిఓలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో కూడా కింది పోస్టులు భర్తీకి ప్రకటన విడుదలైంది. 764 పోస్టులు ఉన్నాయి. పోస్టులు కూడా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, బి టెక్నీషియన్ ఏ. మీ అర్హతల ఎంపిక దరఖాస్తు చివరి తేదీ తదితర వెబ్సైట్లో ఉన్నాయి. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు ఎన్జిఆర్ఐలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కూడా మనకు పోస్టులు 12 ఉన్నాయి. మొత్తం మల్టీ టాస్కింగ్, అదేవిధంగా స్టాఫ్ అర్హత మొత్తం ఆన్లైన్లో దరఖాస్తు. ఇది జనవరి 5 వరకు చివరి తేదీ. మనకు వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఎంటీఎస్ ఖాళీలు. మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్లో మెకానికల్ ఫిట్టర్ ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులు మెకానికల్ ఫిట్టర్ నైపుణ్యం వారు ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. వయో పరిమితి మాత్రం 18 నుంచి 27. లాస్ట్ తేదీ మాత్రం జనవరి 20. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు సిసిఎంబిలో కూడా మనకు హైదరాబాద్లోని సిసిఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కూడా ఇక్కడ కింది పోస్టులు మాత్రం 13 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇది డిసెంబర్ 30 తారీఖు వరకు చివరి ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈరోజు ప్రధానంగా మనకు వచ్చినటువంటి వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం, మరి జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తూ మాత్రం బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేము చేసేటటువంటి ప్రతి వీడియో, మరి విద్యా ఉద్యోగానికి సంబంధించిన వీడియో, మరి జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మరిన్ని సమాచారం మేము అందించడానికి మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మరి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.